నమస్కారం. అరణ్యవాసంలో ఉన్న ఒక రాకుమారుడు, రాజ్యం లేదు, సైన్యం లేదు, కాని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాక్షసరాజు అపహరించిన తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలి. ఇది ఎలా సాధ్యం? రామాయణంలోని ఈ అద్భుతమైన మైత్రి, ఆ తర్వాత జరిగిన మహా అన్వేషణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోచిస్తే ఇది దాదాపు అసాధ్యమైన పని. రాముడి దగ్గర రాజ్యం లేదు, సైన్యం అసలే లేదు. ఉన్నదల్లా తన తమ్ముడు లక్ష్మణుడు, గుండెల్ని పిండేసే దుఃఖం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అపారమైన సైనిక బలం, ఎన్నో మాయాశక్తులున్న రావణుణ్ణి ఎదిరించి సీతను తీసుకురావడమంటే అది జరిగే పనేనా? ఈ కథ మొదలయ్యేది ఇద్దరు రాకుమారుల నిరాశతో. ఒకవైపు భార్యను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయిన రాముడు, మరోవైపు 100 మైళ్ల దూరంలో ప్రాణభయంతో ఒక పర్వతం మీద దాక్కున్న ఇంకో రాకుమారుడు. వాళ్ళిద్దరి సమస్యలకు పరిష్కారం ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఉన్నారని వాళ్లకింకా తెలీదు. సీతను కోల్పోయిన రాముడి శోకం ఎంత తీవ్రంగా ఉందంటే ఆయన తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయేంతలా కుంగిపోయాడు. సరిగ్గా ఆ నిరాశలో లక్ష్మణుడు కేవలం తమ్ముడిలా కాకుండా ఒక మార్గదర్శకుడిలా నిలబడి ఉత్సాహమే మన అసలైన బలం అని గుర్తుచేస్తాడు. ఆ చీకట్లో వెలిగిన ఆశ యొక్క మొదటి కిరణమది. సరిగ్గా అదే సమయంలో కథ మన రెండవ రాకుమారుడు వైపుకు మళ్ళుతుంది. సుగ్రీవుడు. అతను కూడా తన రాజ్యాన్ని కోల్పోయాడు, బహిష్కరణకు గురయ్యాడు. తన సొంత అన్న వాలికి భయపడి ప్రాణాల అరకేతులో పెట్టుకుని బతుకుతున్నాడు. చూసారా? ఇద్దరు నాయకులు, ఇద్దరూ నిస్సహాయులే. కాని వారిద్దరి విధిరేఖలు త్వరలోనే ఒకచోట కలవబోతున్నాయి. ఇక్కడి నుంచి కథ కీలకమైన మలుపు తీసుకుంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ ఇద్దరు రాకుమారులు ఒకరినొకరు కలుసుకుని ఒక ఒప్పందం చేసుకుంటారు. అది వాళ్ళిద్దరి తలరాతలనే మార్చేస్తుంది. రాముడిని, లక్ష్మణుడిని దూరం నుంచి చూసిన సుగ్రీవుడు తన అన్న వాలి పంపిన హంతకులేమోనని భయపడతాడు. వెంటనే తన దగ్గరున్న అత్యంత నమ్మకమైన, తెలివైన మంత్రి అయిన హనుమంతుడినే వాళ్ళెవరో కనుక్కోమని పంపుతాడు. ఈ ఒక్క అడుగే చరిత్ర గతిని మార్చబోతోందని బహుశా అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు. హనుమంతుడి వాక్చాతుర్యం అద్భుతంగా పనిచేసింది. రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షిగా ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు. చూడండి, ఇది కేవలం స్నేహం కాదు, ఒక వ్యూహాత్మక బంధం. రాముడు తన బలంతో సుగ్రీవుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాడు. దానికి బదులుగా సుగ్రీవుడు తన లక్షలాని వానర సైన్యంతో సీతను వెతికిపెడతాడు. అంటే ఒకరి బలం ఇంకొకరి అవసరానికి సమాధానమైంది. అయితే సుగ్రీవుడి మనసులో ఒక చిన్న సందేహం. దేవతలను సైతం ఓడించిన మహాబలవంతుడు వాలి. మరి ఈ రాకుమారుడు అతన్ని ఓడించగలడా? ఆ సందేహాన్ని గమనించిన రాముడు మాటలతో కాదు, చేతలతో చూపిస్తానన్నాడు. అక్కడ పడి ఉన్న దుందుబి అనే రాక్షసుడి పర్వతమంత అస్థిపంజరాన్ని కేవలం తన కాలి బొటనవేలితో ఒక్క తన్నుతో 10 మైళ్ల దూరం విసిరేశాడు. అయినా కూడా సుగ్రీవుడికి ఇంకా పూర్తి నమ్మకం కుదరలేదు. అప్పుడు రాముడు తన విల్లు ఎక్కుపెట్టాడు. లక్ష్యం వరుసగా ఉన్న 7 మహోన్నత సాలవృక్షాలు. ఒకే ఒక్క బాణం అది ఆ 7 మహావృక్షాలను చీల్చుకుంటూ భూమిలోకి దూసుకుపోయి మళ్లీ తిరిగి రాముడి అమ్ములపొదిలోకి చేరింది. ఆ క్షణంలో సుగ్రీవుడి సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. తన ముందు నిలబడింది సామాన్య మానవుడు కాదు, ఒక దైవాంశ సంభూతుగని అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు మనం కథలోని అత్యంత క్లిష్టమైన, నైతికంగా ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే ఘట్టానికి వచ్చాం. అదే వాలి వధ. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. అసలు అంతటి మహావీరుడైన వాలిని ఎందుకు చంపాల్సొచ్చింది? ఈ అన్నదమ్ముల వైరం వెనక ఉన్న కథ ఒక పెద్ద అపార్థం. ఒక రాక్షసుడితో గుహలో పోరాడుతున్న వాలి చనిపోయాడని భ్రమపడిన సుగ్రీవుడు ఆ గుహను మూసేస్తాడు. కాని ప్రాణాలతో తిరిగొచ్చిన వాలి అది ద్రోహంగా భావించి సుగ్రీవుడిని తరిమేసి అతని భార్య రుమను చెరబట్టాడు. ఈ అధర్మమే వాలి పతనానికి అసలు కారణమైంది. ఒప్పందం ప్రకారం సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. కాని వాళ్ళిద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో రాముడు బాణం వేయలేకపోయాడు. ఇక రెండోసారి సుగ్రీవుడి మెడలో ఒక గజపుష్పిమాల వేసి పంపారు. ఆ భీకర యుద్ధం మధ్యలో అదే అదునుగా చూసి రాముడు ఒక చెట్టుచాటునుంచి తన అమోఘమైన బాణాన్ని సంధించాడు. అది నేరుగా వాలి గుండెల్లోకి దూసుకుపోయింది. ఇక్కడే రామాయణంలోనే ఒక పెద్ద నైతిక ప్రశ్న తలెత్తుతోంది.
చనిపోతూ వాలి రాముడిని నిలదీశాడు. ఇది యోధధర్మమేనా? నేను నీతో పోరాడటం లేదు, అయినా నన్ను చాటుగా కొట్టావు. ఇది చాలా శక్తివంతమైన ఆరోపణ. దానికి రావుడు చెప్పిన సమాధానమేమిటంటే, తమ్ముడి భార్యను చెరబట్టడం మహాపాపం. రాజుగా ఎక్కడ అధర్మం జరిగినా దాన్ని శిక్షించడం నా కర్తవ్యం. ఇది క్షత్రియధర్మానికి రాజధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. రాముడి మాటల్లోని ధర్మాన్ని అర్థం చేసుకున్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. చనిపోయే ముందు తన కొడుకు అంగదుడి బాధ్యతను, తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవుడికి అప్పగించి ప్రాణాలు విడిచాడు. అలా ఒప్పందంలోని మొదటి భాగం పూర్తయింది. ఇక ఇప్పుడు కథాగమనం వ్యక్తిగత సంఘర్షణ నుంచి సీత కోసం జరగబోయే ఒక మహా అన్వేషణ వైపు మళ్ళుతుంది. సుగ్రీవుడు తన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. కిష్కింధకు రాజు కాగానే సుగ్రీవుడు రాచరిక భోగాల్లో మునిగిపోయి రాముడికిచ్చిన మాటను కాస్త మర్చిపోతాడు. లక్ష్మణుడు ఆగ్రహంతో హెచ్చరించిన తర్వాతే అతనికి కర్తవ్యం గుర్తుస్తోంది. వెంటనే ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది వానర యోధులను సమీకరించి చరిత్రలోనే అతిపెద్ద అన్వేషణకు శ్రీకారం చుడకాడు. ఆ మహాసైన్యాన్ని 4 భాగాలుగా విడగొట్టి భూమికి 4 దిక్కునకు పంపారు. ప్రతి బృందానికి 1 నెల రోజులు గడువు. అయితే అన్నింటికన్నా ముఖ్యమైన దక్షిణ దిశగా వెళ్లే బృందానికి యువరాజు అంగదుడు, అత్యంత సమర్థుడైన హనుమంతుడు నాయకత్వం వహించారు. బయల్దేరే ముందు రాముడు అందరిలోకి హనుమంతుడిని ప్రత్యేకంగా పిలిచి తన రాజముద్రిక ఉంగరాన్ని ఇచ్చాడు. ఇది కేవలం ఒక ఉంగరం కాదు, అది రాముడి నమ్మకం, రాముడి ఆశ. సీతను కనుగొనగల సత్తా హనుమంతుడికే ఉందని రాముడు పూర్తిగా విశ్వసించాడనడానికి అది నిదర్శనం. మనం ఇప్పుడు ఈ కథలోని ముగింపు దశకు చేరుకుంటున్నాం. ఇక్కడ దక్షిణ దిశకు వెళ్లిన బృందం, అందులోని ఒక గొప్ప వీరుడి పునరుజ్జీవనం గురించి తెలుసుకుంటాం. 1 నెల రోజులు గడిచిపోయాయి. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్లిన బృందాలన్నీ ఒట్టి చేతులతో తిరిగి వచ్చాయి. వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక అందరి ఆశలు దక్షిణం వైపు వెళ్లిన బృందంపైనే ఉన్నాయి. ఎన్నో అడ్డంకులను దాటి దక్షిణ బృందం చివరికి సముద్రతీరానికి చేరుకుంది. అక్కడ వాళ్లకొక శుభవార్త తెలిసింది. సీత లంకలో ఉంది. కాని ఆ ఆనందం ఒక్క క్షణమే. వాళ్ల ముందు 100 యోజనాల మహాసముద్రము అడ్డుగా నిల్చింది. గెలుపు కళ్లముందే కనిపిస్తోంది, కాని దాన్ని అందుకునే దారి మాత్రం లేదు. నిరాశ వాళ్లను పూర్తిగా చుట్టుముట్టింది. అందరూ ఆశలు వదిలేసుకున్న ఆ క్షణంలో ఆ బృందంలోని అత్యంత వృద్ధుడైన జాంబవంతుడు మౌనంగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. ఒక శాపం వల్ల తన అపారమైన శక్తులను మర్చిపోయిన హనుమంతుడితో ఇలా అన్నాడు: హనుమా, ఎందుకు మౌనంగా ఉన్నావ్? నీ శక్తి నీకు గుర్తులేదా? నీలో నిద్రాణమయ్యున్న బలాన్ని మేల్కొలుపు. ఆ మాటలు ఒక మంత్రంలా పనిచేశాయి. జాంబవంతుడి మాటలతో హనుమంతుడికే తన నిజ స్వరూపం గుర్తొచ్చింది. అతని శరీరం పర్వతంలా పెరిగింది. కళ్లలో అగ్ని ప్రజ్వలిల్లింది. ఒక వీరుడికి తన అసలు శక్తి ఏంటో తెలిసినప్పుడు అసాధ్యం అనే మాటే ఉండదు. ఇప్పుడు ఆ సముద్రం ఒక అడ్డంకి కాదు, కేవలం ఒక అడుగు దూరంలో ఉన్న గమ్యం. ఆ తర్వాత జరిగిన అద్భుతమైన లంకాగమనం గురించి మనం తదుపరి కథనంలో తెలుసుకుందాం.